యాత్ర చూసారు సార్, ఈ మధ్యన రిలీజ్ అయింది కదా యాత్ర 2. అంటే అది కూడా ఏంటంటే జగన్ గారిని కొంచెం గ్లోరిఫై చేస్తున్నారు ఇలా అనేది జరిగినా కూడా అది కూడా ఏంటంటే ఓదార్పు యాత్ర వీటి పరంగా జరిగిందనమాట. యాక్చువల్గా స్వీరింగ్ ఇన్ సెరమనీతో ఎండ్ అయిపోయింది అది. సో అయితే ఆ డైరెక్టర్ గారికి ఏంటంటే తర్వాత ఒక 2 ఎకరాలు మదనపల్లి లాంటి ఒక ప్లేస్లో 2 ఎకరాలు ఫిలిం ఫెసిలిటేషన్ స్టూడియో కోసం ఇచ్చారు. సో దాన్ని ఏంటంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి 2 ఎకరాల రాజకీయం మొండగా నడిచింది కదా. సో మీరు ఇప్పుడు ఈ సినిమా తీశారు, 2 పాటలు తీశారు మీరు పైగా. ఇప్పుడు రేపొద్దున మీకు అలాంటి ఫేవర్ ఏదన్నా ఒక జరిగితే కనుక మీకు ఆల్మోస్ట్ వీళ్ళు దీనికి రెడీగా ఉంటారు కదా, మరి మీరు వాటిని ఎదుర్కోవడానికి రెడీగా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు నిజంగా ఆ డీటెయిల్ నాకు తెలియదు యాత్ర 2కి సంబంధించింది. అంటే నేను అక్కడ ఇంటర్వ్యూ ఎవరో నాకు చెప్పింది మాత్రం ఇది ఏదో 2019 ఆ టైంలో పెట్టుకున్న ఒక దాంతో వాట్ ఎవర్ హిజ్ ఇంటెన్షన్ ద డైరెక్టర్స్ వాట్ హీ వాంట్స్ టు డూ ఫర్ ద పీపుల్. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా మూలాన మీరు ఇంటెన్షన్ మీరు దాన్ని రుద్దటానికి ఛాన్స్ ఉంది. బట్ ఐ డోంట్ నో ద డీటెయిల్స్, సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్. సో ఇప్పుడు నా వరకు వచ్చేసరికి నేను ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టి ఉద్ధరించాలి ఈ ప్రాంతం అలాంటి ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి సేవ చేయను, నా దగ్గర టైం లేదు. లాస్ట్ టైం అన్నారు కదా పొలిటీషియన్ వస్తారంటే అది ఇంపాసిబుల్. సో అలాంటి ఏదో నాకు వాళ్ళు ఏదో ఒక ల్యాండ్ ఇలాంటి ఇచ్చి నాకు వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకోను. ఎందుకంటే దాన్ని నెత్తి మీద పెట్టుకుని నేను కష్టపడాలి, ఆ ఉద్దేశం నాకు లేదు. అంటే ఇప్పుడు మీరు కష్టపడాలని అనుకున్నా ఒక ఫేవర్ అయితే చేస్తే కనుక, అంటే ఎలాంటి ఫేవర్ చేసినా కూడా పొలిటికల్ అనేస్తారు సార్. కనపడకుండా చేసే ఫేవర్ ఉంటుంది, కనిపించి చేసే ఫేవర్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది యాత్ర 2ది మై రాఘవకి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు, అది ఫేవర్ అనుకుంటే కనిపించి చేసేది కదా, అలాంటివి నేను తీసుకున్నాను. కనపడకుండా చేసింది అంటే అది నేను చెప్పినా మీరు నమ్మరు లేదని మీ ఇష్టం మీరు ఊహించుకోండి. అది చెప్పక్కర్లేదు, చెప్పినా కూడా నమ్మే అవకాశం. బట్ కాకపోతే ఏదో ఒకటి ఆశించి అయితే చేస్తాం కదా సార్. అదర్ దాన్ నేను కేవలం చేసింది నాకు సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ దాసరి కిరణ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా నాకు ఇచ్చింది, అంతకన్నా ఏం లేదు. సో అయితే మీరు ట్విట్టర్లో ఈ మధ్యన ఒకటి వేశారు, ఆ సింగిల్ ప్యాకేజ్ స్టార్ ఎవరు, డబుల్ ప్యాకేజ్ స్టార్ ఎవరు అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో మీకు క్లారిటీ వచ్చిందా అసలు ఎవరిని ఉద్దేశించి చేశారు సార్ ఆ ట్వీట్? మాకైతే ఏం అర్థం కాలేదు యాక్చువల్గా. నేను మర్చిపోయినది అది చదవండి ఒకసారి. ఏంటది? సింగిల్ ప్యాకేజ్ స్టార్ ఎవరు, డబుల్ ప్యాకేజ్ స్టార్ ఎవరు, క్వశ్చన్ మార్క్, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు సింగిల్ ప్యాకేజ్ స్టారు పీకే ఆబ్వియస్, డబుల్ ప్యాకేజ్ షర్మిల గారు. మరి అదే క్లారిటీ ఇచ్చేయచ్చు కదా సార్, మా కన్ఫ్యూజన్ ఎవరు